Good morning, all of you. Today I am discussing about the topic abiotic factor light. Okay. Yesterday మనం ఏం డిస్కస్ చేసుకున్నాము అంటే టెంపరేచర్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. ఓకేనా, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఉష్ణోగ్రత యొక్క ప్రాముఖ్యత ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. అండ్ టుడే లైట్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వస్తాం. ఓకేనా, జీవావరణ వ్యవస్థలో కాంతి అనేది కూడా చాలా ముఖ్యమైన ఒక కారకంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఒక ముఖ్యమైన ఫ్యాక్టర్గా మనం టెంపరేచర్ని ఏ విధంగా చెప్పుకున్నామో ఆ విధంగానే లైట్ కూడా చాలా ముఖ్యమైన కారకం. దీని ప్రభావం దేని మీద ఉంటుంది అంటే ఎకాలజీ సిస్టంలో ప్లాంట్స్ మీద ఉంటుంది, యానిమల్స్ మీద కూడా ఉంటుంది. అవునా, ఉష్ణోగ్రత నిన్న క్లాస్ అంతట్లో టెంపరేచర్ మొక్కలపై ఏ విధంగా ప్రభావం చూపుతుంది, లేదా జంతువులపై ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనేది నిన్న క్లాస్లో మనం చూసుకుంటూ వచ్చాం. అలాగే కాంతి అనేది కూడా ఈ యొక్క జీవావరణ వ్యవస్థలో ఈ యొక్క మొక్కలపై, జంతువులపై చాలా రకాల ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. అంటే ఆ యొక్క మొక్కల పెరుగుదలకు కానీ, ఆ యొక్క డిస్ట్రిబ్యూషన్ జరగడానికి కానీ, విస్తరణ జరగడానికి కానీ, లేకపోతే జంతువుల యొక్క పెరుగుదలకు కానీ, వాటి యొక్క నిర్మాణ అవయవాలు ఏర్పడడానికి కానీ, అన్నింటికి కూడా ఏది ప్రభావాన్ని చూపుతుంది అంటే లైట్ అనేది జీవావరణ వ్యవస్థలో తన యొక్క ప్రభావాన్ని చూపుతుంది. ఓకే, ఈ కాంతి దేని నుంచి లభిస్తుంది ఇక వ్యవస్థలో, ఇకో సిస్టంలో అంటే సూర్యుడి నుంచి లైట్ వస్తుంది, చంద్రుని లైట్ అయ్యేటప్పటికి మూన్ నుంచి లైట్ వస్తుంది, లేకపోతే నక్షత్రాలు స్టార్స్ నుంచి లైటింగ్ అనేది వస్తుంది, జీవ సందిగ్ధ నుంచి లైటింగ్ అనేది వస్తుంది. కాబట్టి ఈ లైట్, ఈ కాంతి అనేది ఈ మూడు రకాల పదార్థాల ద్వారా, లేకపోతే ఈ మూడు రకాల వ్యవస్థల ద్వారా ఇక జీవావరణ వ్యవస్థలో కాంతి లభిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే మన పగటి సమయంలో కాంతి అనేది దేని ద్వారా వస్తుంది అంటే సూర్యుడి నుంచి వస్తుంది. అదే రాత్రి సమయంలో మనం చూసినట్లయితే వెన్నెల సమయంలో చంద్రుడి నుంచి కాంతి అనేది వస్తుంది, ఇక స్టార్స్ నుంచి అనేది కూడా కాంతి అనేది లభిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, అంటే ఇక ఇకో సిస్టంలో లైటింగ్ అనేది ఈ మూడు రకాల నిర్మాణాల ద్వారా కాంతి అనేది లభిస్తుంది. ఈ కాంతి జీవుల యొక్క ప్రవర్తనను, వాటి యొక్క లక్షణాలను అండ్ లేకపోతే వాటి యొక్క జీవన క్రియలను సక్రమంగా నిర్వహించడానికి ఈ కాంతి అనేది జీవులకు ఉపయోగపడుతూ ఉంటుంది. అలా మొక్కలు మనం చూస్తున్నట్లయితే మొక్కల్లో కూడా కాంతి ఏ విధంగా ఉపయోగపడుతుంది, లైట్ లేకపోతే అవి ఏం జరుపుకోలేవు, ఫోటోసింథసిస్ ని జరుపుకోలేవు. అంటే కిరణజన్య సంయోక్రియను జరుపుకోవాలి, వాటి ద్వారా అవి ఏం చేసుకుంటూ ఉండాలి అంటే ఫుడ్ ప్రిపరేషన్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా, ఆ ఫుడ్ ప్రిపరేషన్ అనేది దేని సమక్షంలో జరుగుతుంది అంటే కాంతి సమక్షంలో జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ ఆ యొక్క మొక్కలు పెరుగుదలకు, వాటి యొక్క నిర్మాణాలకు, వాటి యొక్క విస్తరణకు ఏది అవసరం అంటే జీవావరణ వ్యవస్థ కాంతి అనేది అవసరం. కాబట్టి అలా మొక్కల మీద ఆధారపడి ఏం నివసిస్తూ ఉంటాయంటే జీవరాశులు, జంతువులు అన్నీ కూడా మొక్కల మీద ఆధారపడి నివసిస్తూ ఉంటాయి. కాబట్టి మొక్కలు, జంతువుల యొక్క మనుగడకు కాంతి అనేది చాలా ప్రాముఖ్యంగా ఈ యొక్క జీవావరణ వ్యవస్థను మనం చూస్తూ ఉంటాం అన్నట్టు. ఓకేనా, అంటే ఉష్ణోగ్రత ఎంత ప్రభావం యొక్క జీవావరణ వ్యవస్థలో, టెంపరేచర్ ఎంత ప్రభావము ఆ యొక్క మొక్కలపై, జంతువులపై చూపిస్తూ వస్తుందో అదే విధంగా ఈ యొక్క మొక్కలపై, జంతువులపై లైట్ అనేది కూడా దాని యొక్క ప్రభావాన్ని చూపుతూ వస్తుంది అన్నమాట. ఓకేనా, అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లైట్ సెకండ్, మనం దీంట్లో ఫస్ట్ టాపిక్ మనం ఇంట్రడక్షన్ చూసుకుంటూ వచ్చాము. ఇంట్రడక్షన్, ఓకే, అండ్ సెకండ్ కాంతి యొక్క విస్తరణ ఏ విధంగా జరుగుతుంది. Distribution of light. ఓకే, కాంతి యొక్క విస్తరణ ఈ యొక్క జీవావరణ వ్యవస్థలో ఏ విధంగా జరుగుతుంది అంటే ఈ యొక్క భూ వాతావరణంలో సూర్యకాంతిని ఒక ప్రముఖమైన, ఒక ప్రధానమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకేనా, వేర్వేరు ఆవాసాల్లో కానీ, లేకపోతే వేర్వేరు కాలాల్లో కానీ కాంతి యొక్క డిఫరెన్స్ అనేది ఎలా ఉంటుంది అంటే చాలా డిఫరెన్స్ని చూపిస్తూ ఉంటుంది. ఓకేనా, మనం సమ్మర్లో పగటి సమయం అనేది మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, లైటింగ్ అనేది కొంచెం ఎక్కువ కాలం లైటింగ్ మనం చూస్తూ ఉంటాం. అదే వింటర్ సమయానికి వచ్చేసేటప్పటికి పగటి సమయము తక్కువ సమయంలో ఉంటుంది, రాత్రి సమయం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఈ యొక్క లైటింగ్ అనేది కూడా వింటర్లో మనకి తగ్గుతూ వస్తుంది అనమాట. ఓకేనా, అండ్ రైనీ సీజన్లో మనం చూసినట్లయితే ఒక్కొక్క
రోజు బాగా వర్షాలు పడుతున్నప్పుడు అసలు సన్నే రాదు కాబట్టి లైటింగ్ అనేది కూడా ఏమైపోతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కాంతి ఈ యొక్క భూ వాతావరణంలో వేరువేరు ఆవాసాల్లో వేరువేరు ప్రదేశాల్లో ఎలా ఉంటుందంటే చాలా డిఫరెంట్గా ఉండడాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దాని యొక్క నేచర్ని బట్టి, దాని యొక్క సైజుని బట్టి, లేకపోతే దాని యొక్క తీవ్రతను బట్టి, అది ప్రసరించే వ్యవధిని బట్టి అవి జీవవన వ్యవస్థలో ఉండే జీవులపై ఒక ముఖ్య కారకాలుగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే దేన్ని మనం బేస్ చేసుకుని ఉంటామమ్మా, కాంతి యొక్క గుణము, కాంతి యొక్క పరిమాణము, కాంతి యొక్క తీవ్రత అండ్ కాంతి ప్రసరించే విధానాన్ని వ్యవధి, అంటే ఏ సమయంలో కాంతి ప్రసరణ జరుగుతుంది అనేది దేనిపై మంచి కారకాలుగా పనిచేస్తూ ఉంటాయి అంటే వివిధ జీవులపై ఒక ప్రధానమైన కారకాలుగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఇక డిస్ట్రిబ్యూషన్ అనేది వేరువేరు ఆవాసాల్లో వేరువేరు ప్రదేశాల్లో కాంతి ప్రసరణ విధానం అంతా కూడా ఎలా ఉంటుందంటమ్మా, చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం ఏం చూస్తాము అంటే లైట్ ఆన్ ల్యాండ్, భూమిపై కాంతి ఎలా ఉంది, లైట్ ఆన్ ల్యాండ్. ఓకే, అంటే భూమిపై కాంతి ప్రసరణ విధానం ఏ విధంగా జరుగుతుంది అనేది మనం చూసినట్లయితే కాంతి యొక్క తీవ్రత, అంటే కాంతి తీవ్రత యొక్క సూర్యుని నుంచి బయట సమయంలో మనం చూసినట్లయితే కాంతి యొక్క తీవ్రత భూమి ఉపరితలం మీద చేరడం రెండు కారకాల మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకేనా. అంటే అది భూమిపై కాంతి తీవ్రత ఏ విధంగా చేరుతుంది అంటే పగటి సమయంలో సూర్యుడి నుంచి కాంతి, రాత్రి సమయంలో చంద్రుడి నుంచి వచ్చే కాంతి భూమిపై ఏ విధంగా చేరుతుంది అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే రెండు రకాల కారకాల మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఒకటి ఏంటి అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటి అంటే అపాత కోణము మీద ఆధారపడి ఉంటుంది. దాని తెలుగులో అపాత కోణము అంటాం. దాన్నే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఓకే, అపాత కోణం మీద ఆధారపడి ఉంటుంది. రెండవది భూ వాతావరణంలోనే వివిధ రకాల స్థరాలు కాంతిని శోషణం చేసుకునే విధానం మీద ఆధారపడి, అంటే మనం రెండవ దాన్ని ఏమంటామంటే శోషణ విధానం మీద, అంటే అబ్జార్ప్షన్ ప్రక్రియ మీద. అంటే జీవవరణ వ్యవస్థలో ఉండే వివిధ రకాలైన స్థలాలన్నీ కూడా, అంటే మొక్కలు కానీ జంతువులు కానీ ఆ యొక్క కాంతిని ఏ విధంగా శోషణం చేసుకుంటున్నాయి లేకపోతే ఏ విధంగా గ్రహించుకుంటున్నాయనే దాని మీద ఆధారపడి ఈ యొక్క భూ వాతావరణం మీద ఈ యొక్క కాంతి యొక్క ప్రసారం అనేది జరుగుతూ వస్తుంది అన్నమాట. ఒకటి ఏంటమ్మా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, అపాత కోణాన్ని ఆధారంగా చేసుకుని. రెండు ఆ యొక్క వాతావరణంలోని స్థలాలు ఆ యొక్క శోషణ చేసుకునే విధానాన్ని బేస్ చేసుకుని భూమి ఉపరితలం మీద కాంతి చేరడం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నట్టు. ఓకేనా. అండ్ ఆ యొక్క ఫస్ట్ మనం చూసినట్లయితే సూర్యుని యొక్క తక్కువ ఉన్నతాంశము, అంటే ఆల్టిట్యూడ్, సూర్యుని యొక్క ఆల్టిట్యూడ్ ఇక యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తక్కువగా ఉంటే, ఓకేనా, కాంతి తీవ్రత ఎలా ఉంటుంది అంటమ్మా, ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. అంటే సూర్యుడి నుంచి లభించే కాంతి తీవ్రత ఎలా ఉండాలి అంటమ్మా, తక్కువగా ఉంటే, ఆ కాంతి తీవ్రత తక్కువగా ఉంటే ఆటోమేటిక్గా అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఆ యాంగిల్ ఎలా ఉంటే అంటమ్మా తక్కువగా ఉన్నప్పుడు కాంతి తీవ్రత ఎలా ఉంటుంది అంటే చాలా ఎక్కువగా భూమి ఉపరితలం మీద కాంతి తీవ్రత అనేది పడుతూ ఉంటుంది అనమాట. ఓకే. అలాగే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు భూమి నుంచి వచ్చే ఇక కాంతి తీవ్రత ఆ యొక్క కోణము ఎలా ఉన్నప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా భూమి ఉపరితలం మీద పడే కాంతి తీవ్రత ఎలా ఉంటుంది అంటే చాలా తక్కువ కాంతి తీవ్రతని కలిగి ఉంటుంది అన్నమాట. ఓకేనా. అంటే ఆ యొక్క యాంగిల్ ఆ యొక్క సూర్యుడి నుంచి వచ్చే ఆ యొక్క ఆల్టిట్యూడ్ దేని మీద ఆధారపడి, ఇక యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మీద ఆధారపడి అది తీవ్రత తక్కువగా ఉంది అంటే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తక్కువ లోలో ఉందంటే ఆటోమేటిక్గా లైటింగ్ అనేది ఎలా ఉంటుంది, చాలా హైగా ఉంటుంది. ఓకేనా. అదే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంది అంటే ఇక కాంతి యొక్క తీవ్రత ఎలా ఉంటుంది అంటమ్మా చాలా తక్కువగా భూ ఉపరితలం మీద చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నట్టు. ఓకేనా. అదే మనం ఆఫ్టర్నూన్కి వచ్చేసేటప్పుడు సూర్యుడు ఎక్కడికి వస్తాడు అంటే నడినెత్తి మీదకి వస్తాడు అంటాం కదా. ఆ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే కనిష్ట స్థాయికి ఇక సూర్యకాంతి అనేది ఉంటుంది అన్నమాట. అంటే యాంగిల్ ఆఫ్
తక్కువగా ఉండదు, ఈక్వల్గా ఉండడం వల్ల ఈ యొక్క సూర్యకాంతి కూడా ఎలా ఉంటుందంటే కనిష్ట స్థాయిలో ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ ఒక వాతావరణంలో ఉండే మంచు కానీ లేకపోతే తేమ కానీ కాలుష్యం వల్ల కూడా ఏది తగ్గుతుంది అంటే ఇక సూర్యుడి నుంచి వచ్చే కాంతి తీవ్రత అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. ఓకేనా. అంటే ఈ అన్ని కారకాలు లైట్ మీద ప్రభావాన్ని చూపి ఇక వాతావరణంలో మంచు పెరిగిపోయినా లేకపోతే గాలి పెరిగిపోయినా లేకపోతే ఎక్కువ వాతావరణం అంతా మేఘావృతం అయిపోయినా కాలుష్యం పెరిగిపోయినా ఆటోమేటిక్ కాంతి తీవ్రత ఏమైపోతూ ఉంటుందంటమ్మా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా. దీన్ని బేస్ చేసుకుని లైట్ ఆఫ్ ల్యాండ్ భూ ఉపరితలం మీద కాంతి తీవ్రత అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ వాతావరణంలో వాతావరణంలో ఉండే కాంతి సమయాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే కాంతి వ్యవధి అంట. అంటే ఇక వాతావరణంలో ఎంతసేపు ఇక లైటింగ్ అనేది ఉంటుంది, ఓకేనా, కాంతి అనేది ఉంటుందో దాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటమ్మా కాంతి వ్యవధి అంటాము. దీని ప్రభావం దేని మీద ఉంటుంది అంటే భూమి మీద ఉండే జీవుల మీద దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఆధారపడి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఇక కాంతి వ్యవధికి జీవులు చూపే ప్రక్రియని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే కాంతి ప్రక్రియని కాంతి కాల వ్యవధి అని మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. కాంతి కాల వ్యవధి అంటే యొక్క వ్యవధికి జీవులు చూపించే యొక్క రియాక్షన్ ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమ్మా కాంతి కాల వ్యవధి. కాంతి వ్యవధి అంటే ఏంటి? భూ వాతావరణంలో ఎంత సమయంలో లైటింగ్ ఉంటుందో దాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము కాంతి వ్యవధి అని పిలిస్తే ఈ కాంతి వ్యవధికి జీవులు చూపించే యొక్క ప్రక్రియ విధానాన్ని ఆ యొక్క ప్రభావాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటమ్మా ఫోటో పీరియాడిజం అంటాం. అంటే కాంతి కాల వ్యవధి అని మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ భూమధ్య రేఖ ప్రాంతంలో మనం చూసినట్లయితే పగటి సమయము ఎన్ని అవర్స్ ఉంటుంది అంటే 12 అవర్స్ పగటి సమయాన్ని కలిగి ఉంటుంది అనమాట. ఓకేనా. ఏ ప్రాంతంలో? భూమధ్య రేఖ ప్రాంతంలో మనం చూసినట్టు. అదే ధ్రువ ప్రాంతాలకి పోయే కొద్ది సమయము ఏమవుతుంది అంటే ఋతువులను బట్టి పగటి సమయం అంతా కూడా మారుతూ ఉంటుంది. వసంత ఋతువు రాగానే పగటి సమయం ఏమవుతుంది అంటే ఎక్కువ అధికమైపోతూ ఉంటుంది. గ్రీష్మ ఋతువులో మన ధ్రువ ప్రాంతాల్లో మనం చూసినట్లయితే పగటి సమయమే ఎంత ఉంటుంది అంటే 24 అవర్స్ కూడా ఎలా ఉంటుందంటమ్మా పగటి సమయాన్ని కలిగి ఉంటుంది. శీతాకాలంలో ఆ యొక్క ధ్రువ ప్రాంతాల్లో రాత్రి సమయం ఎలా ఉంటుంది అంటే 24 అవర్స్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. అంటే ఆ యొక్క సమయం కూడా ఏమైపోతూ ఉంటుంది ఆ యొక్క ప్రాంతాలను బట్టి ఆ యొక్క ఆవాసాలను బట్టి కూడా కాంతి వ్యవధి ఆటోమేటిక్ ఏమైపోతూ ఉంటుంది అంటే చేంజ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. మనం భూమధ్య రేఖ ఆ యొక్క ప్రాంతంలో ఉన్నాం కాబట్టి మరి పగటి సమయం ఎన్ని అవర్స్ ఉంటుంది? 12 అవర్స్ ఉంటుంది. మళ్ళీ రాత్రి సమయం ఎలా ఉంటుందంటే 12 అవర్స్. చాలా ఈక్వల్గా ఉంటుంది. అలాగే ధ్రువ ప్రాంతాలకు వెళ్ళేటప్పటికి ఆటోమేటిక్గా ఎలా మారిపోతుంది? ఆ యొక్క వసంత ఋతువులు గ్రీష్మ ఋతువులకు వెళ్ళేటప్పటికి పగటి సమయం 24 అవర్స్, రాత్రి సమయం కూడా 24 అవర్స్. అంటే ఒక రోజంతా పగలు ఉంటుంది, ఒక రోజంతా కూడా ఎలా ఉంటుంది? రాత్రిలా ఉంటుంది. అంటే వాటి యొక్క సమయాలను బట్టి వాటి యొక్క ఆవాసాలను బట్టి ఋతువులను బట్టి కాంతి వ్యవధి అనేది కూడా ఏమవుతూ ఉంటుందంటే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ మనం చూసినట్లయితే మనం నెక్స్ట్ పాయింట్ ఏం చూస్తాము అంటే లైట్ ఇన్ వాటర్, నీటి పరిసరాలలో కాంతి యొక్క పరిస్థితి ఎలా ఉంది, లేకపోతే aquatic ఎన్విరాన్మెంట్ ఇన్ వాటర్ అని కూడా పిలుస్తూ ఉంటాం. లైట్ ఇన్ వాటర్ అనమాట. నెక్స్ట్ పాయింట్ మనం డిస్కస్ చేస్తాము అంటే లైట్ ఇన్ వాటర్, నీటి పరిసరాలలో ఓకే నీటి పరిసరాలలో కాంతి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మనం చూసినట్లయితే లైట్ నీటి ఉపరితలంలో ఉండే వాతావరణంలో ప్రయాణించి ఆటోమేటిక్గా ఎక్కడికి చేరుతుంది అంటే నీటి లోపలికి ప్రయాణం చేస్తూ ఉంటుంది. అంటే ఎపిలినియా నుంచి మీసోలినియా నుంచి హైపోలినియా వరకు అంటే నీటి ఉపరితలము, మధ్య ప్రాంతము, అడుగుతలము వరకు కూడా కాంతి ఏం జరుగుతుంది అంటమ్మా ప్రయాణం
చేస్తూ వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ నీటి ఉపరితలానికి చేరే యొక్క సూర్యకాంతి ఎంత పర్సెంట్ మాత్రమే వెనుకకు పరావర్తనం చెందుతుంది అంటే 10% మాత్రమే ఆ యొక్క వెనుకకు పరావర్తనం చెందుతుంది. మిగిలిన 90% కూడా దేంట్లోకి ప్రయాణం చేస్తుంది అంటే ఆ యొక్క నీటిలోకి ప్రయాణం చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా, అంటే 100% సూర్యకాంతి యొక్క నీటి ఉపరితలంలోకి చేరితే కేవలం దానిలో 10% మాత్రమే వెనుకకు పరావర్తనం చెందుతుంది. మిగిలిన 90% కూడా ఎక్కడికి చేరుతుంది అంటే ఇక నీటి లోపలికి ప్రయాణం చేస్తూ వెళ్తుంది అనమాట. ఓకేనా, దీనివల్ల ఏంటి అంటే ఇక నీటి ఉపరితలంలో ఉన్న ఫ్లవకాలు కానీ ములుగు ఉన్న కర్బన పదార్థాలు కొంతవరకు ఏం చేసుకుంటూ ఉంటాయంటే ఈ కాంతిని శోషణం చేసుకుని వాటి యొక్క పెరుగుదలకు వాటిని ఉపయోగించుకుంటూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఈ యొక్క కాంతి తీవ్రత వేగము తగ్గితే దానిని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే నిర్మూలన రేటు, ఎక్స్టెన్షన్ రేట్ అని మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, కాంతి తీవ్రత తగ్గే రేటుని మనం ఏమని పిలుస్తాం అంటే ఆ యొక్క నీటిలోకి కాంతి ప్రయాణించే తీవ్రతను తగ్గే రేటుని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటామా ఎక్స్టెన్షన్ రేటు, నిర్మూలన రేటు అని మనం పిలుస్తూ ఉంటాము. చాలా ప్యూరిఫై వాటర్లో ఇక కాంతి నిర్మూలన రేటు వివిధ భాగాల్లో ఎలా ఉంటుంది అంటే చాలా వివిధ రకాలుగా మనం దీన్ని చూస్తూ ఉంటాం అన్నట్టు. ఓకేనా, అండ్ ఈ యొక్క కాంతి కిరణాల యొక్క నీటిలో ఎంత మీటర్ వరకు శోషణం చేసుకుంటూ ఉంటాయంటే ఫస్ట్ రెడ్ కలర్ రేస్ మనం చూసినట్లయితే ఇక నీటిలో ఎన్ని మీటర్ల వరకు శోషణం చేసుకుంటాయంటమ్మా రెడ్ కలర్ రేస్. ఎరుపు రంగు కిరణాలు అయితే 4 మీటర్స్ వరకు శోషణం చేసుకోగలవు. అంటే సూర్యకాంతి నుంచి వచ్చే ఎరుపు రంగు కిరణాలు అక్కడ నీటిలోకి 4 మీటర్ల లోతు వరకు అవి ఏం చేసుకుంటాయంటమ్మా శోషణ చేసుకుంటూ ఉంటాయి. అలాగే ఆరెంజ్ రేస్ మనం చేసినట్లయితే 20 మీటర్స్ వరకు అవి నీటిలో శోషణం చేసుకోగలవు. నారింజ రంగు యొక్క కిరణాలు, కాంతి కిరణాలు మనం చూసినట్లయితే ఎన్ని మీటర్ల లోతు వరకు అవి శోషణం చేసుకోగలవు నీటిలో అంటే 20 మీటర్ల లోతు వరకు అవి శోషణం చేసుకోవాలి. అదే ఎల్లో రేస్ మనం చూసినట్లయితే 80 మీటర్స్ లోతు వరకు కూడా ఆ యొక్క నీటి భాగంలో ఆ యొక్క పసుపు రంగు కిరణాలని శోషణం చేసుకుంటుంది. అండ్ గ్రీన్ రేస్ మనం చూసినట్లయితే 80 to 100 మీటర్స్ వరకు, 80 నుంచి 100 మీటర్ల వరకు లోతు వరకు కూడా ఆకుపచ్చ కిరణాలు శోషణం చెందుతూ ఉంటాయి. అండ్ బ్లూ రేస్ మనం చూసినట్లయితే 100 to 200 మీటర్స్ వరకు ఆ యొక్క నీలి రంగు కిరణాలని ఈ యొక్క నీరు ఏం చేసుకోగలుగుతుందటమ్మా శోషణం చేసుకోగలుగుతుంది. అంటే ఈ యొక్క కాంతి నుంచి ప్రసరించే యొక్క రేస్ను బట్టి ఆ యొక్క ఫస్ట్ మనం చూసినట్లయితే రెడ్ రేస్ 4 మీటర్స్ వరకే, నెక్స్ట్ ఆరెంజ్కి వచ్చేసేటప్పటికి 80 మీటర్స్, అండ్ ఎల్లో రేస్కి వచ్చేసేటప్పటికి 80 మీటర్స్, అండ్ నెక్స్ట్కి వచ్చేసేటప్పటికి గ్రీన్ రేస్కి వచ్చేసేటప్పటికి 80 to 100 మీటర్స్ లోతు వరకు శోషణం చేసుకోగలుగుతాయి. అండ్ బ్లూ రేస్కి వచ్చేసేటప్పటికి 100 to 200 మీటర్స్ వరకు ఆ యొక్క కాంతిని నీరు ఏం చేసుకోగలదు అంటే ఆ యొక్క శోషణం చేసుకోగలదు అనమాట. ఓకేనా, ఈ విధంగా కాంతి అనేది ఈ యొక్క జీవావరణ వ్యవస్థలో చాలా ప్రధానమైన కారకంగా పనిచేస్తూ ఈ యొక్క ఉష్ణోగ్రతతో పాటు ప్రముఖమైన ఒక ప్రధానమైన అంశంగా కూడా ఈ యొక్క జీవుల యొక్క మనుగడపై అండ్ మొక్కల యొక్క మనుగడపై తన ప్రభావాన్ని ఈ యొక్క లైట్ అనేది చూపుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ పాయింట్ మనం ఏం డిస్కస్ చేస్తాము అంటే ఈ యొక్క కాంతి జీవరాశులపై, జీవావరణ వ్యవస్థలో ఉన్న జీవరాశులపై కాంతి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, బయోలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ లైట్ మనం డిస్కస్ చేస్తామన్నమాట. ఓకే, ఇక జీవావరణ వ్యవస్థలో జీవరాశులపై కాంతి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే మనం సూర్యకిరణాలలో ఉండే ఎక్కువగా ఆ యొక్క బ్రౌన్ రేస్ కానీ అతి నీల లోహిత కిరణాలు కానీ హానికరంగా ఉండి అవి ఏం చేస్తూ ఉంటాయంటమ్మా రసాయనిక మార్పులను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఓకేనా, అంటే సూర్యుడి నుంచి వచ్చే అన్ని రేసులో ఏ రేసు ఊదా రంగు కిరణాలు అండ్ అతి నీల లోహిత కిరణాలు ఏం చేస్తూ ఉంటాయంటమ్మా ఈ యొక్క రసాయన మార్పులను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్గా వేరువేరు ఋతువుల్లో ఆ యొక్క వేరువేరు ఎత్తు ప్రదేశాలు
ప్రదేశాల్లో, కమ్మపు ప్రదేశాల్లో ఆటోమేటిక్గా ఇది ఏం జరుగుతుంది, కాంతి తీవ్రత అనేది తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. దీన్ని ఆధారంగా చేసుకుని ఈ యొక్క జీవరాశులపై దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే, మనం చూసినట్లయితే ఎక్కువగా వేసవికాలంలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ ఏం చేస్తాయి, శీతల రక్త జంతువులు ఏం చేస్తూ ఉంటాయంటే గ్రీష్మకాల సుప్తావస్థను జరుపుకుంటూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే టెంపరేచర్ తట్టుకోలేక అవి బాడీ టెంపరేచర్ దానికి సరిపోలేక ఆటోమేటిక్గా ఏం జరుగుతూ ఉంటాయంటే ఆ యొక్క బుర్రెల్లో కానీ, రాళ్ళ కింద కానీ, లేకపోతే ఏమైనా ఆవాసాల కింద కానీ అవి తన యొక్క జీవన విధానాన్ని సాగించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. అయితే కొన్ని మనం బ్యాక్టీరియా కానీ, ఆల్గే కానీ, ప్రోటోజోన్స్ కానీ, ఇన్వర్టిబ్రేట్స్ కానీ, వర్టిబ్రేట్స్ కానీ మనం ఆ యొక్క ఎగ్స్ని మనం చూసినట్లయితే అవి ఈ యొక్క కాంతి నుంచి లభించే అతి నీలలోహిత కిరణాలకు గురైతే ఆటోమేటిక్గా అవన్నీ కూడా ఏమైపోతూ ఉంటాయంటే చనిపోతూ ఉంటాయి. ఎందుకు అంటే ఇవి ఇక రసాయనిక మార్పులను ఉత్పత్తి చేస్తాయి, రసాయనిక పదార్థాలను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క తక్కువ స్థాయికి చెందిన జీవుల యొక్క అండాలు ఆ యొక్క కాంతికి లోనైనప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతూ ఉంటాయంటమ్మా, అవి చనిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా. దీంట్లో ఫస్ట్ మనం బయాలజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ లైట్ లో జీవరాశులపై కాంతి ప్రభావంలో ఫస్ట్ మనం ఏది చూస్తూ ఉంటాము అంటే ఎఫెక్ట్ ఆన్ మెటబాలిజం మనం చూసాం. ఓకేనా. మెటబాలిజం అంటే ఈ యొక్క జీవక్రియలపై కంపల్సరీ కాంతి యొక్క ప్రభావం ఉంటుంది. ఓకేనా. అవి వాటిని బేస్ చేసుకుని ఆ యొక్క జీవుల్లో, ఆ యొక్క జీవరాశుల్లో కానీ, మొక్కల్లో కానీ ఏవి జరుగుతూ ఉంటాయంటే మెటబాలిజం ప్రాసెస్ని జరుపుకుంటూ ఉంటాయని మనం చూసుకుంటూ వచ్చాము. అండ్ సెకండ్ మనం ఏం చూస్తాము అంటే ఓరియంటేషన్. ఓకేనా. సెకండ్ మనం ఏం డిస్కస్ చేస్తాము అంటే ఓరియంటేషన్, దృగ్విన్యాసము అంటాం. అంటే మొక్కల యొక్క పెరుగుదలపై, జీవుల యొక్క చలనాలపై ఏ ప్రభావాన్ని దేని యొక్క ప్రభావం ఉంటుంది అంటే కాంతి యొక్క ప్రభావం ప్రముఖ పాత్రను వహిస్తుంది. ఓకేనా. మొక్కల పెరుగుదల జరగాలన్నా, జంతువుల చలనాన్ని జరపాలన్నా దానిపై ఏ ప్రభావం ఉంటుందంటే కాంతి యొక్క ప్రభావం ఉంటుంది. అంటే మొక్కల పెరుగుదల అంటే అది ఫోటోసింథసిస్ జరుపుకోవాలంటే కాంతి సమక్షంలో ఫోటోసింథసిస్ జరుపుకుని దాని ద్వారా పిండి పదార్థాలను తయారు చేసుకుని వాటి ద్వారా అవి ఏం జరుగుతూ ఉంటాయి అంటే పెరుగుదలను చూపుతూ ఉంటాయి. అంటే లోకోమోషన్, యానిమల్స్లో లోకోమోషన్ జరగాలన్నా కూడా వాటికి కావాల్సిన ఎనర్జీ కావాలన్నా, మెటబాలిజం ప్రాసెస్ అంతా జరగాలన్నా ఏది ఆ యొక్క జీవులపై ప్రభావాన్ని చూపుతుంది అంటే లైట్ అనేది ప్రభావాన్ని చూపుతుంది. ఓకేనా. ఈ యొక్క మొక్కల్లో మనం చూసినట్లయితే ఆ యొక్క కాండపు పెరుగుదల కాంతి లభించే దిశ వైపు ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. మొక్కల్లో ఆ యొక్క కాండం యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంటుందంట, ఎటువైపు కాంతి ఎక్కువగా లభిస్తుందో ఆ మొక్కకి అటువైపే దాని యొక్క కాండం యొక్క పెరుగుదల అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి అటువంటి పెరుగుదలనే మనం ఏమని పిలుస్తూ ఉంటాం అంటే ఫోటోట్రోపిజం, అంటే కాంతి అనువర్తనం అని మనం పిలుస్తూ ఉంటాం. అంటే ఏమని పిలుస్తూ ఉంటామంటమ్మా, ఫోటోట్రోపిజం అని పిలుస్తాం. ఓకేనా. అంటే ఆ యొక్క కాంతి ఏ వైపు మనం మ్యాక్సిమం చూస్తూ ఉంటాం కదా, ఆ యొక్క ఎండ ఎటువైపు తగిలితే ఆటోమేటిక్గా అటువైపు వాటి యొక్క డెవలప్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి కాంతి దిశ వైపు మొక్కల యొక్క కాండం యొక్క పెరుగుదల ఉంటే అటువంటి అనువర్తనాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే కాంతి అనువర్తనం, ఫోటోట్రోపిజం అని మనం పిలుస్తూ ఉంటాం అన్నట్టు. ఓకే. కొన్ని జంతువుల్లో మనం చూసినట్లయితే కాంతి వైపు కానీ లేకపోతే కాంతికి దూరంగా కానీ వాటి యొక్క చలనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారట. కొన్ని యానిమల్స్ మనం చూసినట్లయితే లైట్ ఉన్నప్పుడు లైట్ ఎటువైపు ఉందో అటువైపు కానీ, లేకపోతే లైట్కి దూరంగా వాటి యొక్క లోకోమోషన్, వాటి యొక్క చలనాన్ని జరుపుకుంటూ ఉంటాయట. ఓకే. అటువంటి చలన కదలికనే మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే ఫోటోటాక్సిస్, కాంతి అనుచలనాలు అని మనం పిలుస్తూ ఉంటారంట. ఫోటోటాక్సిస్ అంటే ఎటువైపు లైట్ ఉందో అటువైపు కొన్ని జంతువులు వాటి యొక్క చలనాన్ని చూపుతూ ఉంటాయి, లేకపోతే ఆ కాంతికి దూరంగా చలనాన్ని జరుపుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇటువంటి కాంతి అనుచలనాలనే మనం అటువంటి
చలనాన్ని కాంతి అనుచలనాలు, లేకపోతే దాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమ్మా, ఫోటో టాక్సీస్ అని మనం చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం వానపామును, చలించే వానపామును మనం తీసుకుని చాలా ప్రకాశవంతమైన కాంతికి గురి చేసినప్పుడు అది ఏం జరుగుతుంది అంటే, అది కాంతికి దూరంగా దాని చలనాన్ని కొనసాగిస్తుంది. అంటే బాగా వెలుతురున్న ప్రదేశంలో ఇక చలనాన్ని జరుపుకుంటున్న వానపాము తీసుకొచ్చి ఆ వెలుతురున్న ప్రదేశంలో పెట్టేస్తే ఆటోమేటిక్గా ఏమైపోతూ ఉంటాయి, అవి నేలలో బుర్రియలు చేసుకుని కాంతి ప్రదేశం, అంటే కాంతి లేని ప్రదేశంలోకి అవి ఏమైపోతూ ఉంటాయంటమ్మా, చలనాన్ని కొనసాగిస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా? ఇటువంటి చలనాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే రుణాత్మక అనుచలనం, నెగిటివ్ ఫోటో టాక్సిస్ అని మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. నెగిటివ్ ఫోటో టాక్సిస్. ఓకే, అంటే కాంతికి దూరంగా వాటి యొక్క చలనాన్ని చూపిస్తే, ఓకేనా, అటువంటి చలనాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమా, నెగిటివ్ ఫోటో టాక్సిస్, రుణాత్మక చలనం అని పిలుస్తూ ఉంటామంట. కొన్ని రాత్రి సమయాల్లో మనం చూసినట్లయితే కప్పలు కానీ కీటగాని కానీ రాత్రి సమయాల్లో ఇవి ఎటువైపుకు చలిస్తూ ఉంటాయంటే ఎక్కడైతే లైట్ ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి చలనాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమ్మా, పాజిటివ్ ఫోటో టాక్సిస్ అని మనం పిలుస్తాం అన్నమాట. ధనాత్మక పాజిటివ్ ఫోటో టాక్సిస్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే వాటి యొక్క కాంతి ప్రభావం దేని మీద ఉంటుంది అంటే మొక్కల యొక్క పెరుగుదల మీద ఉంటుంది, అండ్ జంతువుల యొక్క చలనం మీద కూడా దాని యొక్క ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది అన్నమాట. దీన్నే మనం ఓరియంటేషన్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా? ఫస్ట్ది ఎఫెక్ట్ ఆన్ మెటబాలిజం మీద కాంతి ప్రభావం ఏ విధంగా చూపుతుందో మనం చూసుకుంటూ వచ్చాం. సెకండ్ది ఓరియంటేషన్లో మొక్కల యొక్క పెరుగుదల మీద కాంతి ప్రభావం ఏ విధంగా ఉంటుంది, జంతువుల యొక్క చలనం మీద కూడా కాంతి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసుకుంటూ వచ్చాం. ఓకేనా? అండ్ మూడవది ఎఫెక్ట్ ఆన్ రీప్రొడక్షన్. మూడవది మనం ఏం చూస్తూ ఉంటామంటే ఓకే, ఎఫెక్ట్ ఆన్ రీప్రొడక్షన్. ఓకేనా? ప్రత్యుత్పత్తిపై కాంతి యొక్క ప్రభావం మనం చూసినట్లయితే చాలా జీవుల్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క కాంతి వలన ఈ యొక్క జీవుల యొక్క బీజకోశాలు మోటివేట్ చెంది దేన్ని సంతానోత్పత్తి క్రియను ప్రారంభిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే చాలా మ్యాక్సిమం 90% యానిమల్స్ కూడా దేని ప్రభావంతో సంతానోత్పత్తి క్రియను ప్రారంభిస్తూ ఉంటాయంటే కాంతి యొక్క ప్రభావంతో. దానివల్ల ఇక బీజకోశాలు గ్యామెట్స్ అన్ని కూడా మోటివేట్ చెంది దేనికి అంటమా ఆ యొక్క సంతానాన్ని ఉత్పత్తి చేయడానికి ఆ యొక్క సంతానోత్పత్తి క్రియను ఏం చేస్తూ ఉంటాయంటమా మోటివేట్ చేస్తూ ఉంటాయని ఎవరు ఈ విధంగా జరుగుతుంది అని ఎవరు చెప్పారు అంటే రోవాన్ అనే శాస్త్రవేత్త 1931వ సంవత్సరంలో రోవాన్ అనే శాస్త్రవేత్త ఎప్పుడు 1931లో 1931వ సంవత్సరంలో పక్షుల యొక్క బీజకోశాలు వేసవి కాలంలో పగటి సమయంలో పగటి సమయం ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా మారిపోతూ ఉంటాయంటమ్మా, చైతన్యంగా మారిపోవడాన్ని ఎవరు గమనించారంటమ్మా, రోవన్ అనే శాస్త్రవేత్త గమనించాడంట. ఓకేనా? అంటే లైట్ ఉన్న సమయంలోన ఈ యొక్క బీజకోశాలు పరిపక్వతగా చెందుతాయి. అవి దేంట్లో ఈ యొక్క బర్డ్స్లో ఆయన గమనించి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది అన్నమాట. ఓకేనా? తర్వాత ఫార్నర్, ఉల్ఫన్ అనే శాస్త్రవేత్తలు వీళ్ళని చెప్పారు అంటే ఎవరెవరు, ఫార్నర్, ఉల్ఫన్ అనే శాస్త్రవేత్తలు. ఓకే, ఫార్నర్, ఉల్ఫన్ అనే శాస్త్రవేత్తలు ఎప్పుడు అంటే 1964లో 1964వ సంవత్సరంలో, రోవాన్ ఏమో 1931వ సంవత్సరంలో చెప్తే ఫార్నర్, ఉల్ఫన్ అనే శాస్త్రవేత్తలు 1964వ సంవత్సరంలో ఏం చెప్పారంటే పక్షుల యొక్క బీజకోశాలు ఎక్కువగా శీతాకాలంలో
పగటి సమయం తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఎలాగంటమ్మా చాలా చైతన్యవంతంగా ఉండడాన్ని వీళ్ళు గమనించడం జరిగింది అనమాట. రోమాన్ ఏం చెప్పాడు, వేసవి కాలంలో పగటి సమయం ఎక్కువగా ఉన్నప్పుడే పక్షుల యొక్క బీజకోశాలు చాలా చైతన్యవంతంగా మారిపోయి సంతానోత్పత్తి క్రియకి ప్రారంభిస్తున్నాయని రోమాన్ చెప్తే, ఇటు ఫార్నర్ బుల్ఫన్స్ వీళ్ళు పరిశోధన చేసి వీళ్ళేం చెప్పారు అంటే, ఈ యొక్క పక్షుల్లో వాటి యొక్క బీజకోశాలు మోటివేట్ చెందడం చైతన్యవంతం అవ్వడం ఏ కాలంలో జరుగుతుంది అంటే, ఆ యొక్క శీతాకాలంలో పగటి సమయం తక్కువగా ఉన్న సమయంలో ఈ విధంగా పక్షుల బీజకోశాలు ఆ యొక్క సంతానోత్పత్తికి రెడీ అవుతున్నాయని వీళ్ళు చెప్పడం జరిగింది అనమాట. అంటే ఆ యొక్క కాంతికి ఆ యొక్క జీవులు స్పందించే స్పందన బట్టి వీటిని మనం ఎలా వర్గీకరించుకోవచ్చు అంటే 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా? అంటే ఆ యొక్క శీతాకాలంలో తక్కువ లైటింగ్ ఉంటుంది, వేసవికాలంలో వచ్చేసేటప్పుడు ఆటోమేటిక్ ఎలా ఉంటుందంటే ఎక్కువ లైటింగ్ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క కాంతికి జీవులు స్పందించే స్పందనను బట్టి ఈ యొక్క దాన్ని మనం 3 రకాలుగా మనం డివైడ్ చేసుకోవడం జరిగింది. ఒకదాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే షార్ట్ డే అండ్ లాంగ్ డే. ఓకే, షార్ట్ డే, లాంగ్ డే అండ్ indifferent day. ఓకే, షార్ట్ డే, లాంగ్ డే అండ్ indifferent డే అనే 3 రకాలుగా విభజించారంట. అంటే షార్ట్ డే అంటే స్వల్ప దినము, అండ్ లాంగ్ డే అంటే దీర్ఘ దినము, indifferent డే అంటే ఉపేక్ష చేయబడిన దినము. దాంట్లో తెలుగులో కన్నా షార్ట్ డే, లాంగ్ డే అండ్ indifferent డేగా మనం దాన్ని విభజించడం జరిగింది. అంటే ఏంటి అంటే పగటి సమయాల్లో కాంతి సమయం తగ్గినప్పుడు కొన్ని జీవులు, మేకలు కానీ, గొర్రెలు కానీ, దుప్పులు వంటి జంతువుల్లో లైంగిక క్రియావేగం అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఏ సమయంలో? పగటి సమయంలో ఆటోమేటిక్గా ఎలా ఉంటుంది, కాంతి తీవ్రతకి ఎప్పుడు వేసవికాలంలో ఎక్కువగా ఉంటుంది, శీతాకాలంకి వచ్చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి కొన్ని జీవుల్లో అంటే మేకలు కానీ, గొర్రెలు కానీ, దుప్పులు వంటి జీవుల్లో పగటి సమయంలో ఆ కాంతి వేగము, కాంతి తీవ్రత తగ్గినప్పుడు వాటిలో ఏ వేగం పెరుగుతుంది అంటమ్మా, లైంగిక క్రియా వేగము, అంటే ఆ యొక్క సెక్షువల్ మోటివేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి జీవులను మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే షార్ట్ డే యానిమల్స్, స్వల్ప దిన జీవులు అని మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? అంటే కాంతి సమయం తక్కువ ఉన్నప్పుడు వాటిలో లైంగిక క్రియా వేగము పెరిగితే అటువంటి జీవులనే మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమ్మా, స్వల్ప దిన జీవులు, షార్ట్ డే యానిమల్స్ అని మనం పిలుస్తూ ఉంటామంట. ఓకేనా? అలా కాకుండా పగటి పూట కాంతి సమయం ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని జంతువులు, స్టార్లింగ్స్ కానీ అండ్ ఏవ్స్లో, పక్షుల్లో ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఈ యొక్క లైంగిక యొక్క క్రియావేగం ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది అనమాట. దాన్ని మనం దీర్ఘదిన జీవులు, లాంగ్ డే యానిమల్స్ అని మనం పిలుస్తాం. అంటే లైటింగ్ యొక్క టైంని బట్టి, ఓకేనా, తక్కువగా సమయం ఉన్నప్పుడు జరుపుకునే ఈ యొక్క లైంగిక క్రియావేగం పెరిగితే ఆ జీవులను షార్ట్ డే యానిమల్స్ అంటాము. అలాగే పగటి సమయం ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని స్టార్లింగ్స్, ఏవ్స్లో ఏం జరుగుతుంది అంటమ్మా, లైంగిక క్రియావేగం పెరిగితే అటువంటి యానిమల్స్ని లాంగ్ డే యానిమల్స్ అని మనం చెప్పుకుంటూ ఉంటాము. అలా కాకుండా కొన్ని ఉడతలు కానీ, గినియా పందులు కానీ వంటి జీవుల్లో వీటి యొక్క ప్రభావం అనేది ఏమీ ఉండదు అనమాట. ఓకేనా? అంటే షార్ట్ డే ప్రభావం ఉండదు. అంటే లైటింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, తక్కువగా ఉన్నప్పుడు కానీ అవి వాటిలో ఏది జరగదు. అంటే ఆ యొక్క సెక్షువల్ మోటివేషన్ అనేది దేని మీద ఆధారపడి ఉండదు అంటే ఆ యొక్క లైటింగ్ మీద ఆధారపడి ఉండదు అనమాట. అటువంటి యానిమల్స్ ని indifferent డే యానిమల్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ విధంగా ఈ యొక్క రీప్రొడక్షన్ పై దేని యొక్క ప్రభావం చూపుతుంది అంటే ఆ యొక్క కాంతి యొక్క ప్రభావం అనేది ఈ యొక్క ప్రత్యుత్పత్తిపై ఆధారపడి ఉంటుంది. ఓకేనా? జీవుల ప్రత్యుత్పత్తి విధానం, లైంగిక క్రియావేగం పెరగాలన్నా తగ్గాలన్నా ఆ యొక్క వాతావరణంలో, జీవావరణ వ్యవస్థలో ఉండే దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే కాంతిపై ఆధారపడి ఉంటుంది. ఓకేనా? అది 3rd పాయింట్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్ళాం. అండ్ ఎఫెక్ట్ ఆన్ డెవలప్మెంట్, అభివృద్ధి, జీవుల యొక్క అభివృద్ధిపై కాంతి ప్రభావము. ఎఫెక్ట్ ఆన్
అభివృద్ధిపై కాంతి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఓకేనా. ఎఫెక్ట్ ఆన్ డెవలప్మెంట్, ఓకేనా. జీవుల యొక్క అభివృద్ధిపై కాంతి ప్రభావం మనం చూసినట్లయితే జీవుల మీద చాలా ప్రయోగాలు నిర్వహించడం వల్ల ఆటోమేటిక్గా వాటి యొక్క పెరుగుదల అండ్ వాటి యొక్క నిర్మాణము, వాటి యొక్క అభివృద్ధి అండ్ మెటబాలిజం ప్రాసెస్ అన్నిటి మీద ఏ ప్రభావం ఉంటుందని చెప్పారు అంటే కాంతి యొక్క ప్రభావం ఉంటుంది అని శాస్త్రవేత్తలు చాలా ప్రయోగాలు చేసి చెప్పడం జరిగింది అనమాట, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సాల్మన్ ఫిష్ని మనం తీసుకున్నట్లయితే ఆ సాల్మన్ ఫిష్ యొక్క లార్వా ఎక్కడ డెవలప్ అవుతుంది అంటే దానికి తగినంత లైట్ దొరికినప్పుడు మాత్రమే, అంటే ఆ లార్వాకి తగినంత కాంతి అందినప్పుడు మాత్రమే ఆటోమేటిక్గా ఆ యొక్క లార్వా దశలు ఏం జరుగుతూ ఉంటాయంటే అభివృద్ధి చెందుతూ ఉంటాయి అన్నమాట, ఓకేనా. అలా కాకుండా కాంతి లేని ఆ యొక్క ప్రదేశాల యొక్క అండాలను విడుదల చేశాయంటే ఆటోమేటిక్గా ఆ యొక్క లార్వాల అభివృద్ధి అంతా కూడా ఏమైపోతూ ఉంటుందంటమ్మా ఆగిపోతూ ఉంటుంది అనమాట, ఓకేనా. ఈ విధంగా కంపల్సరీ ఆ యొక్క జీవుల యొక్క అభివృద్ధి కానీ వాటి యొక్క పెరుగుదల కానీ లేకపోతే ఆ యొక్క నిర్మాణ వ్యవస్థ కానీ అండ్ జీవక్రియలు జరగడం కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే జీవావరణ వ్యవస్థలో ఉండే ఆ యొక్క కాంతి మీద ఆధారపడి ఉంటుందన్నమాట, ఓకేనా. ఇప్పటి వరకు మనం ఈ యొక్క జీవావరణ వ్యవస్థలో ఇంట్రడక్షన్ మనం చూసుకుంటూ వచ్చాం. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లైట్ యొక్క విస్తరణ ఏ విధంగా ఉంటుందో చూసాం. అండ్ లైట్ ఆన్ ల్యాండ్, భూమిపై కాంతి యొక్క విస్తరణ ఎలా చూసాం. అండ్ లైట్ ఇన్ వాటర్, నీటి పరిసరాలలో కాంతి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది. అండ్ బయాలజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ లైట్స్ మనం చూసుకుంటూ దాంట్లో ఎఫెక్ట్స్ ఆఫ్ మెటబాలిజంలో కాంతి ప్రభావం అండ్ ఓరియంటేషన్, ఎఫెక్ట్ ఆన్ రిప్రొడక్షన్ అండ్ ఎఫెక్ట్ ఆన్ డెవలప్మెంట్ మనం చూసుకుంటూ వెళ్ళాం, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఎఫెక్ట్ ఆన్ ఐస్, నేత్రాలపై కాంతి యొక్క ప్రభావం ఏముంటుంది అనేది మనం నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం.